श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु शिरडी साईनाथुनि యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు దేగలపాలెం గ్రామంలో విజయదశమి మహోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రేరణకర్త కారణకర్త ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారు. ఎందుకు ప్రేరణకర్త అంటున్నామంటే భరద్వాజ మాస్టర్ గారికి యొక్క ఉద్దేశము పల్లె పల్లెల్లో గ్రామంలో కూడా ప్రతి ఒక్క గుండెల్లో కూడా బాబాని నింపండి కాదు, నింపడానికి నిలపడానికి చాలా తేడా ఉంది. నింపితే పొంగిపోవచ్చు ఆవేశంతో, నిలబడిందనుకోండి అది ఎప్పుడు చిరస్థాయిగా హృదయంలో నిండి ఉంటుంది. అందుకే భాషగా చెప్పారు, మందిరాలు నిర్మించడం కన్నా కూడా ప్రతి ఒక్క హృదయంలో మందిరాన్ని స్థాపించండి. ఇక్కడ మందిరము అంటే అద్భుతమైన హృదయ స్థిర నివాసము. ఆ మందిరంలో హృదయ మందిరంలో బాబాని నిలపండి. ఇక్కడ బాబాని నిలపండి అంటే 5 నెలల శరీరం బాబా శరీరం కాదు, బాబా యొక్క తత్వము, బాబా యొక్క సిద్ధాంతము, బాబా యొక్క సాంప్రదాయం. బాబా యొక్క తత్వము మానవత్వమే మన కులం, మనమందరం ఒకటే అనే భావన కలిగి ఉండడమే సౌభ్రాతృత్వమే ఆయన యొక్క మతం. సర్వ జనుల పట్ల కూడా వారికి శ్రేయస్సు కలిగి ఉండడం ఆయన యొక్క సిద్ధాంతం. సకల జీవుల పట్ల, ప్రాణుల పట్ల, మనుషుల పట్ల కాదు. ఈ 3 సమానత్వము, సౌభ్రాతత్వము, సమానత్వంతో ఈ రెండింటితో కొలిసి అత్యంత ఉన్నతమైన సమతాభావం భావం కూడా ఉండాలి కదా. అటువంటి భావాన్ని నెలకొల్పడం కోసంగా సాయినాథుని అవతరణ. అదే మాస్టర్ సకల జీవుల శ్రేయస్సుకై నీకు నువ్వు సంస్కరించుకున్నప్పుడే ఆ సంస్కృతి విధానమే సాయి సాంప్రదాయం, సాయి సిద్ధాంతం. మనిషి సంస్కరణ లేకుండా, హృదయ సంస్కరణ లేకుండా ఎదుటివాడు మనం సంస్కరించాలన్నా కూడా దాన్ని రిసీవ్ చేసుకోలేదు. నాకు సంస్కరణ లేదు, మీలో సంస్కరణ ఉంది. నా బాబు కోసం మీరు నాకు ఏదో చెప్పారు, సలహా ఇచ్చారు, లేకపోతే ఒక ఓదార్పు ఇచ్చారు, ఒక ఉపకారం చేశారు. ఆయన తీసుకునే సమయం లేకపోతే దాన్ని నేను తీసుకోను. అదేంటి, ఇతరులు తీసుకోవాలన్నా సంస్కరణ కావాలి, ఇతరులకు ఇవ్వాలన్నా సంస్కరణ కావాలి. అది మహర్షి గారు బుద్ధ ధ్యాన వదిలి చెప్పిన విధానం కూడా. అదే బాబా యొక్క సిద్ధాంతం అంతా అది అందులోనే ఉందండి. ఇక్కడ బాబా యొక్క అవతరణ రహస్యం ఏంటంటే ఈ 3. కులం ఏమన్నాడు, దైవ కులం అని చెప్పాడు. మతం అంటే కబీర మతం అని చెప్పాడు. చూడండి ఎలా చెప్పాడు. అంటే వీటన్నిటి పట్ల మనం బాగా గ్రహించాల్సింది బాబా యొక్క రూపాన్ని కాదు, బాబా యొక్క యాసని మాటలే కాదు, బాబా ఉన్న నివాసము కాదు. ఆయన ఎక్కడున్నాడో మనకు అనవసరం, ఆయన రూపం ఎలా ఉందో మనకు అనవసరం. ఆయన యొక్క యాస అంటే ఏమిటి, భాష కాదు, యాస. ఆ యాస ఎలా ఉందో మనకు అనవసరం, ఆ యాసలో ఉన్న భావం మనకు అవసరం. ఆ భావాన్ని చెప్పడం కోసమే ఆయన 1856లో అడుగు పెట్టాడు శ్రీ గ్రామంలో. ఎందుకు అడుగు పెట్టాడు అంటే ఏంటి, భగవంతుని యొక్క ఆదేశం. అందరూ మత పిచ్చులు, కుల పిచ్చులు పట్లాడుకుంటున్న ఆ సమయంలో అవతరణ అవసరమైంది ఈ కలియుగానికి. అందుకని ఆయన అవతరణ. ఆయన జీవించిన దాదాపు 60 సంవత్సరాలు 2 సంవత్సరాలు శ్రీ ప్రాంతంలో ఎంతమంది మనిషి ఉద్ధరింపబడ్డారన్న సంగతి సాయి నాటిన కల్పవృక్షాలు నాకు అర్థమవుతుంది. ఆ భావాన్ని అందుకున్నాడు భరద్వాజ మహర్షి గారు. అందుకని ఆ భావాన్ని అందరికీ అందించాలి. అందుకని ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో కూడా
సాయి సిద్ధాంతము, సాయి విధానము అన్నీ కూడా నెలకొల్పాలని ఆయన తప్పించాడు. ఎందుకంటే భరతార్య మాస్టర్ గారు 1954 ప్రాంతంలోనే వాళ్ళ అనుకుమారం జరిపినప్పుడు అప్పుడు అధ్యక్షుడు వదిలింది కదా, 63లో అది పరిసమాప్తమైంది, శాంతి చేకూరింది. తను పొందిన ఈ శాంతిని అంతటా అందించాలి, అంతటా విరాజిల్లాలి అనే ఉద్దేశంతోనే ఆయన తన చివరి శ్వాస వరకు ఆ ప్రయత్నంలోనే తన శ్వాస విడిచాడు. చివరిగా సాయినాథ గ్రంథం చివరి అధ్యాయం అది రాసి పూర్తి అయిన తర్వాతనే శ్వాస విడిచాడు. అంటే ఏంటి, ఏ పని అయితే మనం మొదలుపెట్టామో ఆ పని పూర్తయ్యేంత వరకు ఆ పని పట్ల పట్టుదల, శ్రద్ధ ఇవి కలిగి ఉండాలి. ఆ పని పూర్తయిన తర్వాత వరకు నువ్వు నిద్రపోకూడదు. ఆ పని పూర్తయింది, కళ్ళు మూశాడు, బాహ్య శరీరాన్ని, భౌతిక శరీరాన్ని వదిలిపెట్టాడు. అంటే తను వచ్చిన కార్యం పూర్తి అయిపోయింది. మనం చాలా అనుకుంటున్నాం మాస్టర్ గారు ఇంకా 3 సంవత్సరాలు ఉంటే ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉంటుంది సంగతి. ఆయన అప్పగించిన పని పూర్తి చేసిన తర్వాత ఇంకా అక్కడ ఒక్క క్షణం ఎవరు ఉన్నాం. ఇల్లు కట్టాలి, పని పూర్తయిన తర్వాత అక్కడ ఎవరుంటాడు, అక్కడ ఏ ఇంజనీర్ ఉంటాడు, ఏ మేస్త్రి ఉంటాడు, ఏ బేల్దారు ఉంటాడు, పని అయిపోయి వెళ్ళిపోతాడు. వాడు సంవత్సరంలో చేయాల్సిన పని 6 నెలలు చేశాడు అనుకోండి, ఇంకా అతను ఉంటాడా, ఉండడు. అంటే భగవంతుడు అప్పగించిన పనిని ఎంత త్వరితగతంగా అందరికి అందించాలని తప్పించి భరతార్య మహర్షి గారు సంపూర్ణంగా అన్ని రచించి అందించారు. ఇంకా అందించవలసిన కూడా ఏమీ లేదు. ఇదే బలమైన 9475వ సంవత్సరం బాగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను చెప్పవలసి చెప్పేశాను. ఇప్పుడు నేను చెప్పబోయేది అన్ని రకాల గ్రంథాల యొక్క సారాంశం. ఇది కానీ మీరు పెట్టుకుంటే ఇప్పుడే మీరు ముక్తి పొందగలరు. చెప్పని చెప్పేశాను నాకు. ఇంకా అదే మనం నేర్చుకునేది ఏముంది? ఇంకా అయ్యో ఆయన లేదే, భౌతికంగా లేదు, కానీ మీరున్న చూడని చెప్పాడు. బాబా చెప్పేది నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది, నన్ను ఆశ్రయించిన వారిని నేను ఎప్పుడు విడిచిపెట్టను. ఆవేదన మాస్టర్ గారు కూడా మీరున్న చోటు అనేసాడు. ఇప్పుడు ఏ సందేహం వచ్చినా, ఏ సంశయం వచ్చినా మాస్టర్ గారి రచన గ్రంథంలో మనకి తప్పక దొరుకుతుంది. వెతికితే, ఆసక్తి ఉంటే. ఆసక్తి వెతికితే ఉపయోగం ఉండదు. తెలుసుకోవాలని ఆసక్తి కావాలి. ఇదే మనిషిలో ఉన్న చిన్న పెద్ద లోపం. అది తెలుసుకోవాలనే ఆలోచన లేదు, ఉన్న ఆసక్తి లేదు. ఆలోచన ఆసక్తి లేకపోవడం వల్లనే ఎక్కడ వేసిన మన గొంగలు అక్కడే ఉంటున్నాం. మన మనసులు ఏడికి సరిపెట్టుకుంటున్నాం. ఈ సరిపెట్టుకోవడం కాదు, నిరంతరము అన్వేషణ కావాలి అని చెప్పడం మాస్టర్ గారి ఉద్దేశం. మరి బాబా చరిత్ర ఉన్నప్పుడు ఆయన జీవితం అంతా కూడా ఎందుకు విశేషాల పాలన నియమించాడు, రామచంద్ర ఎందుకు జరిగించాడు, ఏకనాథ భాగవతం ఎందుకు జరిగించాడు, పంచదశ గ్రంథాలు ఎందుకు జరిగించాడు, ఎందుకు విన్నాడు, మళ్ళా చదివినాడు అని విన్నాడు. మళ్ళీ ఆయనకి అవసరం ఏమిటి? విశ్రాంతి ఏం చెప్పాడు? నా గుండె నొప్పి వచ్చింది, నేను హత్తుకోగానే నా గుండె నొప్పి తగ్గింది, కాబట్టి ఇది చదువురా అన్నాడు క్షామతో. నాకు చదువురా మొదలుగా కొట్టుకున్నాడు. రోజుకి ఒక్క పదబలు చదవమన్నాడు, ఒక్కడే చదవమన్నాడు. ఏంటి ఆ ఒక్కడిలో ఉంది ఔషధం అనే విషయాన్ని చెప్పాడు ఇక్కడ. అందుకని మాస్టర్ గారు కూడా ప్రతి ఒక్క గ్రంథాలు చదవండి అని మనకు అనేక గ్రంథాలు రచించాడండి. ఏదో బాబా చరిత్ర, గురు చరిత్ర ఇచ్చి ఆడికి సరిపెట్టుకోలేండి. ఏదేమి ఇచ్చాడు, మతమందికి ఇచ్చాడు, విజ్ఞానం ఇచ్చిన గ్రంథం ఇచ్చాడు, అనేక మంది మహాత్ములుగా గ్రంథాలు ఇచ్చాడు, అవధూత గ్రంథాలు ఇచ్చాడు. ఏమిటి అన్ని గ్రంథాల సారాంశాన్ని నువ్వు అవగాహన చేసుకో అనే విధానం మాస్టర్ గారి యొక్క ఉద్దేశం కూడా. లేకపోతే ఎందుకు అంత కష్టపడి రాశాడు సంగతి మనం పరిశీలించాడు. సాయినాథుడు పాడుబడిన చెత్త కుప్పని, చెత్త ప్రదేశాన్ని ఎందుకు శుద్ధి చేశాడు? ఆయన ఎందుకు అక్కడ మొక్కలు నాటాడు? ఆ మొక్కలకు ఎందుకు నీరు పోసాడు? ఎందుకు కాపాడాడు? దాని ఉద్దేశం అదే. మనని బట్టిన మన మనసుని చదువు చేయి, సాగు చేయి. చదువు సాగు చేస్తే అందులో నీకు విత్తనం వేస్తే సత్ఫలితం వస్తుంది. అలాగే మన మనసు హృదయాన్ని నిరంతరము సాగు చేయాల్సింది, దున్నాల్సింది. ఒకసారి దున్నితే పొలం సరిపోతుందా? తొలగల వల్ల పడింది జూలైలో, అప్పుడు ఒకసారి దున్నుంటారు, మళ్ళా 2 నెలలు గ్యాప్ పెట్టుంటారు, మళ్ళా మన దున్నుంటారు, ఇప్పుడు నారు పోసుంటారు, మళ్ళీ నారు పోసిన తర్వాత మళ్ళా దున్ని మళ్ళీ నాటుతారు.
అంటే ఏమిటి? ఈ నారు విత్తనాలు అనేది వారి యొక్క బోధన సత్వంలో వచ్చే సూచనలు అనుకుందాం. కానీ నిరంతరం సాగు చేయాలి. నిరంతరం సాగు చేయడం అంటే నిరంతరం పారాయణ. పారాయణే సాగు చేయడం అంటే. దుఃఖించడం అంటే పారాయణ ద్వారానే దుఃఖించడం పడుతుంది. పారాయణ లేకుండా నువ్వు ఇన్ని సత్వంగా చేసినా, ఇన్ని పూజలు చేసినా సత్ఫలితం ఉండదు. సాగు బాగుంటే కదండి. రాత్రి మీద విత్తనాలు వేస్తే అదేడ మొలకెత్తుందండి. నువ్వు మంచి విత్తనాలు వేసావు, సత్సంగా విత్తనాలు వేసావు, కానీ ఏడ మొలకెత్తుంది. అదే కదా బైబిల్ ఏసుకుంటామంటాడు. పితా జల్ల కొన్ని మొలకబ్బులు పడ్డాయి, కొన్ని రాతి మీద పడ్డాయి, కొన్ని రోడ్డు మీద పడ్డాయి, కొన్ని పక్షులు చేశాయి, కొన్ని సారవంతమైన నేల పడ్డాయి. అది మాత్రమే ఫలితమిచ్చేది. అందుకే ఇక్కడ రోడ్డు మీద పడిందా, గుట్టలో పడిందా, కొలలో పడింది కాదు, సారవంతమైన నేలలో పడాలి. ఈ సారవంతమైన నేల పడకపోతే ఎంత మంచి విత్తనమైనా కూడా సరే, ఎన్ని ఎరువులు వేసినప్పటికీ కూడా అది ఫలితం శూన్యము. అందుకు నిరంతరం ఈ సాగు చేయాలంటే నిరంతరం పారాయణం, ఏదో ఒక గ్రంథం. అందుకే ఇక్కడ సద్గంధ పారాయణము, సత్సాంగత్యమే, ఈ రెండే అమృత ఫలాలు. ఇంకేం చెప్పలేదండి. ఈ రెండే అమృత ఫలాలు. ఒకటి సత్సాంగత్యము, రెండు సద్గంధ ఫలాలు. ఇక్కడ సద్గంధం అంటే ఏది? అన్ని మంచి గ్రంథాలే కదా అనిపిస్తుంది. మనిషిని సంస్కరించి ఉత్తేజపరిచి ఉన్నతి తీసుకుపోయి ఏదైతే తీసుకుపోతుందో అది మాత్రమే సద్గంధం. మనిషిలోని మళ్ళీ అట్టే అడుగట్టుగట్టు చేసేది అది ఎంత మంచి గ్రంథమైనా కూడా ఉపయోగం ఉండదు. మనిషి సంస్కరింపబడాలి, ఆ గ్రంథమే సాయినాథ్ గ్రంథం. అందుకని బాబా చేతుల్లో ప్రతి ఒక్క లీల వెనుక కూడా అద్భుతమైన సంస్కరణే ఉంటుంది, ఇంకేది ఉండదండి. సంస్కరణ తప్ప ఇంకేది మనకు కనిపించదు. మనం గుర్తించలేకపోతున్నాం అంతే. అది సంస్కరణ గుర్తించలేకపోతున్నాం, అది ఒక లీలగా భావిస్తున్నాం, ఒక అనుభవంగా స్వీకరిస్తున్నాం. ఆయన మహాత్ముడు అనే భావంతో నిలబడి ఉన్నాం. అందులో ఆంతర్యాన్ని గమనించాలి. ఒక బాబా చిత్రంలోనే కాదండి, రామాయణంలో ఆంతర్యం ఉంది, భాగవతంలో ఆంతర్యం చూసుకోవాలి, అలాగే భారతంలో ఆంతర్యం ఉంది, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆంతర్యం ఉంటుందండి. ఆ ఆంతర్యాన్ని గుర్తించగలగాలి. ఆంతర్యాన్ని గుర్తించకుండా చదువులో ఏం ఉపయోగం ఉంటుంది? ఒక లీలగా ఉండిపోతుంది, ఒక అనుభవంగా ఉండిపోతుంది. దానివల్ల ఫలితం ఉండదనే కాదు, 1 రూపాయికి 100 రూపాయల కూడా తేడా ఉంటుందండి. ఇప్పుడు 1 రూపాయలు ఉన్నామా, అనేక జన్మంతర అనేక జన్మల సాధనా ఫలితమే మానవ యొక్క జన్మ. ఈ మానవ జన్మలో అనేక జన్మలు చూడండి మన గురుజీతులో వస్తుంది. మొట్టమొదటి ఎలా పుట్టాడు? గురుడుగా పుట్టాడు, గురుడుగా పుట్టాడు, తర్వాత వ్యవసాయదారుడిగా పుట్టాడు, తర్వాత వైశ్యుడిగా, క్షత్రియుడిగా, తర్వాత బ్రాహ్మణుడిగా పుట్టాడు. అంటే ఇప్పుడు నేనే ఏ స్థితిలో ఉన్నాను? ఈ స్థితి మనకి ఏ స్థితికి పోవాలి? ఒకేసారి నేను బ్రాహ్మణత్వం అంటే ఏంటండి? బ్రాహ్మణ కులంలో పుట్టడం కాదండి, బ్రహ్మజ్ఞానం కలిగి ఉండే స్థితికి రావడం. ఇప్పుడు నేనున్న స్థితికి ఇక్కడి ఎన్ని జన్మలు ఉందో అనే కానీ గుర్తుపెట్టుకుంటే వాడు జాగ్రత్త పడతాడండి. లేదు, ఆ జన్మలంతా కూడా పటాపంచ చేసి నేరుగా బ్రహ్మజ్ఞానం పొందే స్థితికి నేను వెళ్ళాలి అనే భావన కలిగి ఉండాలి. వెళ్ళగలమా అంటే మాస్టర్ గారి మాట సూర్యప్రకాశరావు గారికి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు పని, ఆ పనిని త్రికరణశుద్ధిగా చేస్తే నీకున్న కొన్ని జన్మలు వెనక్కి వెళ్ళిపోతాయి అన్నాడు. చూడు ఎంత సులభంగా చెప్పాడు. నాకు 100 జన్మలు ఉంది అనుకున్నాం, ఈ జన్మకి స్టార్టింగ్ అనుకున్నాం. నేను చేసిన త్రికరణశుద్ధిగా కానీ చేయగలిగితే కొన్ని జన్మలు ఉన్నాడు, అది 10 కావచ్చు, 99 కావచ్చు, అది మన శక్తిలో ఉంటుంది అనమాట. అందుకని 10 జన్మలు 5 జన్మలు చెప్పాలి, మనం కొన్ని జన్మలు ఉన్నాడు, ఆ కొన్ని 99 కావాలి. అంటే ఏ పని త్రికరణశుద్ధి చేయాలి? సత్సంగం కాదండి. మనం 2 సత్సంగాలు వివరించుకున్నాం. నా సాధన సక్రంగా పోదాని గుర్తు ఏమిటి అంటే మొట్టమొదటి చెప్పాడు మనకి, నీ కుటుంబ శ్రేయస్సు పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా? మొట్టమొదటి పాయింట్ అది. ఆ తర్వాత సౌప్రాదత్వము, తర్వాత సమానత్వము, తర్వాత ఉపకారము, తర్వాత సత్యము, తర్వాత ధర్మము, ఇవి చెప్పుకుంటే వచ్చాడు. 9 10 వచ్చాయి అనుకుంటాను నాకు చెప్తుంటే. మొదటి ఇప్పుడు కుటుంబం, తర్వాత సమాజం, తర్వాత దేశం, తర్వాత విశ్వశ్రేయస్సు. కానీ మొట్టమొదటి నా కుటుంబ ధర్మాన్ని తూచదం చేయగలిగితే అది తపస్సు.
అందుకని సాయినాథుడు చూడండి, వారి వారి ధర్మాన్ని చేయకపోతే గుర్తు చేశాడు. ఇంకా పసిబాబాకి పాలు ఇవ్వకుండా వచ్చి బాబా పూజ చేస్తూ ఉంది. అదే పసిబాబు ఏడొస్తూ ఉంది. బాబా ముందు పోయింటికి పోమన్నాడు. తల్లి మాట కాదనేసి తీర్థయాత్రకు వెళ్ళాడు ఒకడు. బాబా దగ్గరకు వచ్చాడు. బాబా ఏం చెప్పాడు? ఒరేయ్, నువ్వు తల్లి రామేశ్వరం లాంటిది, నువ్వు వెళ్ళకపోతే అక్కడ భద్రేశ్వరం ఉంటుంది అన్నాడు, శ్మశానం ఉంటుంది అన్నాడు. వెళ్ళిపోనిచ్చాడు. అట్లాగే మేకుడు నిత్యక్రమం రోజు గుడికి వెళ్ళేవాడు. రోజు గుడి పోసిన చెప్తే నిత్య కార్యక్రమాన్ని ఎప్పుడు ఆపకూడదు, పొమ్మల గుడి తెరమన్నాడు. ఇదే కదండి ధర్మం అంటే, ఇదే కదండి త్రికరణ శుద్ధి అంటే. ఎందుకు తట్టి లేపుతున్నాడు ఆయన? మనసా వాచా కర్మన, ఇదే సూత్రం. ఈ మూడు ఉంటేనే, ఈ మూడు ఐకమత్యంగా ఉంటేనే, ఐకమత్యమే మహాబలం. ఈ మూడిట్లో ఒకటి ఐకమత్యం లేకపోయినా కూడా నువ్వు బలహీనుడే అనే విధంలో సాయినాథుడు కర్మయోగం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు. పని చెయ్యి, దేవుని ఉత్తరించు, సద్గ్రంథాలు చదువు. ఈ మూడే త్రికరణ శుద్ధి అంటే. మరి ఈ మూడు భగవద్గీతలో చెప్పబడి ఉంది. కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు. ఈ మూడు నీకు విశ్వ సందర్శ యోగం నీకు దర్శించగలవు. అందుకని మా సాయినాథుడు నాగచంద్రకి విశ్వ సందర్శని ఇప్పించాడు. ఆ ఒక శ్లోకం తద్దిద ప్రణతాతి అనే శ్లోకం ద్వారా విశ్వ సందర్శన ఇప్పించాడు. మనం సినిమాలో చూసాం. అంటే ఏ పైన త్రికరణ శుద్ధి, అది మా భావసూత్రంలో ఉంది. ఏ పని చేయడానికి ఒప్పుకోబాక, ఒప్పుకుంటే క్షుణ్ణంగా చేయి. క్షుణ్ణమనే పదం ఎందుకు వాడాడా? అది మన ఆలోచన. క్షుణ్ణమనే పదం అంటే క్షుణ్ణంగా అంటే అతి జాగ్రత్తగా, ఎక్కడ దారి అయిపోతామో అతి జాగ్రత్తగా వెళ్ళాలి. అది క్షుణ్ణంగా అంటే. ట్రైన్ పట్టాల మీద పోతామంటే వాడు కాన్సన్ట్రేట్ లేదు, ఏమవుతుంది? వాడి దృష్టి అంతా కూడా రెండు పట్టాలకు ఏముందో ఎదురుందా, తిరిగి ఏమొస్తుంది, అంత జాగ్రత్తగా పోతేనే కదండి ట్రైన్ వెళ్తుంది. మన జీవిత ప్రయాణం కూడా అంతే. మనం డ్రైవర్గా ఉండాలి, గార్డుగా ఉంటాడు అనే విషయాన్ని సాయితత్వంలో మనకు స్పష్టంగా దర్శనమిస్తుంది. అలా దాదాపు 60 సంవత్సరాలు శ్రీలో ఉండి అందరికీ తెలియజేసుకుంటూ వస్తే అందరూ ఉద్ధరింపబడాలనే తపనతో ఆయన ఈరోజు విజయశివ రోజు ఆయన తన శరీరాన్ని అనంతమైన విశ్వంలో లయించేశాడు. ఎందుకంటే ఇంకా ఉండొచ్చు కదండి, ఇంత ఉంటే ఎంతసేపు యూరోపమే అనుకుంటుంటేవి కాదు. ఈ విశ్వంతా నా రూపమే అని మనం ఎప్పుడు తెలుసుకుంటావు? అందుకే ఆయన ముందుకు హెచ్చరిక చేశాడు. నా సమాధి మాట్లాడుతున్నాడు, నా మట్టి సమాధానం చెప్తుందన్నాడు. అదే గొల్లగూడ వెంకటేశ్వర అని చెప్పాడు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నేను ఉంటాను అన్నాడు. అంటే వాడు ఎప్పుడూ ఎక్కడ లేరు. మన ఈ చర్మచత్రంలో కనిపించకపోవచ్చు, కానీ అంతర్దృష్టి చూస్తే వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు అంతర్దృష్టి చూస్తే వాళ్ళు కనిపిస్తారు. దత్తా సాయి ఖచ్చితంగా కనిపిస్తారు. మన ఉదయం కూర్చున్నారు, మన మాట వింటున్నారు, మనం గమనిస్తున్నారు. మన అంతర్దృష్టి చూడడం లేదు, బాహ్య దృష్టి చూస్తున్నాం. కాబట్టి అది పటము, అది విగ్రహము, అది దేవాలయము. ఇంకా బాహ్య దృష్టి ఎవరికి కనిపిస్తుంది? రాకెట్ పైకి పోతుంది, మన కంటికి కనిపిస్తే ఏం చేస్తాం? బైనాకులర్ పెట్టుకుంటాం కదండి. ఆ బైనాకులర్ అంతర్దృష్టి. అందుకే ప్రతి ఒక్కరికి జ్ఞానంతో ఇచ్చినాడు భగవంతుడు. దాన్ని మనం ఓపెన్ చేయడం లేదు, తెరవడం లేదు. మన చేపలు ఈ బాహ్య దృష్టినే మీద ఆధారపడి ఉన్నాం. ఇదే సత్యము, ఇదే వాస్తవం అనుకుంటున్నాం. మనం బాహ్య దృష్టి కనపడేది ఏది సత్యం కాదు, వాస్తవం కూడా కాదు. లోతుగా పరిశీలిస్తే ప్రతి ఒక్కటి అంతే. ఏది శాశ్వతం? మనం చూస్తున్నాం అనుభూతిలో ఏది శాశ్వతం, ఒకటి చెప్పిన శాశ్వతం ఏది? అది చూసినామనుకోండి, మరి అన్ని శాశ్వతంగా అనిపిస్తున్నాయి. అందుకని శ్రీ సాయినాథుడు అంతటా నేనే ఉన్నా, అంత దృష్టిని దర్శించు. ఆ దృష్టిని చూస్తే నువ్వు తప్పకుండా కూడా నువ్వు నావలే కాగలవు. ఇక్కడ నావలంటే బాబా చెప్పాడు, మేము సేవ చేస్తున్నాం కదా, మేము ఎప్పుడు సపడేకుందంటే అని చెప్పాడు. నువ్వు నావలే భిక్ష తీసుకోమన్నాడు. మనకి భిక్ష అంటే ఏమనిపిస్తుంది? ఆడుకోది అనిపిస్తుంది. జ్ఞానభిక్ష కోరు, నువ్వు నావలే నా జ్ఞానభిక్ష కోరు. నా గురువుని అన్వేషించా జ్ఞానభిక్షని, అది నావలే భిక్ష స్వీకరించాలి. దానికి అర్థం అంటే ఆయన వల్ల మనం కూడా ఇల్లు మనం కూడా భిక్ష తీసుకోవాలి కాబోలు. నా వల్లే నిరాడంబరంగా ఉండు. ఈ రెండు గుర్తుపెట్టుకున్నా చాలు మనకి.
ఒకటి జ్ఞాన భిక్ష, నిరంతరం జ్ఞానం తెలుసుకోవడానికి తప్పించు తప్పించు తప్పించు. నిరంతర నిరాడంబరంగా ఉండడం అలవర్చుకో. మనం ఏం చేస్తామంటే అనేకమైన చెత్త లోపల చేస్తున్నాం, అవసరమైంది అనవసరమైంది కూడా. ఇంకేది అవసరమైంది వచ్చిందనుకోండి, నో ప్లేస్, స్థలం ఎక్కడ ఉంది, ఫుల్ అయిపోయింది. అందుకని అవసరమైందే వేసుకో. అందుకే కొన్నే చదవాలి, కొన్నే చూడాలి, కొన్నే వినాలి, కొన్నే మాట్లాడాలి. ఆ కొన్ని ఏది కొన్ని అన్నావు, ఏది కొనేది? ఆ కొన్ని నీ యొక్క సత్యలత, నీ యొక్క ఆలోచన, నీ యొక్క నడవడిక, నీ యొక్క సన్నిహితంగా ఉండే స్నేహత్వం, ఈ నాలుగిటి ద్వారానే కొన్ని మనకు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు 4 సత్యలత లేకపోతే నేను ఏం తీసుకుంటాను? అన్ని తీసుకుంటా. సత్యంతో నాకు మంచిగా తీసుకుంటాను. అలాగే నేను నడతా, ఎట్ట పోవాలి అక్కడికి పోవాలి. నా ఆలోచన, నాతో స్నేహం ఉన్న వారి యొక్క ఆంతరంగం. ఈ 3 ఉండి సరైన స్నేహితుడు లేదనుకోండి, గాడి తప్పుతుంది. మన సరైన స్నేహితుడు ఎవరు? ప్రధాన మాస్టర్ గారు, భగవంతుడే. లేకపోతే నిజమైన స్నేహితుడు ఆయనే. ఈ 3 ఉండి భగవంతుడి యొక్క కనెక్షన్ లేకపోతే నువ్వు అన్ని తీసుకుంటావు. అందుకని ఇక్కడ సాన్నిహిత్యము సాన్నిహిత్యం అని చెప్తున్నాడు. చెప్పాల్సి వస్తుంది. ప్రభుత్వం నెయ్యి ఉంది, ఒత్తుంది, వెలుగుతుందా? ఈ 3 ఉంది, వెలుగుతుందా? జ్ఞానం అని రావాలి. అది గురువు అనుగ్రహం. గురువు అనుగ్రహం లేనిదే నువ్వు ఏది సాధించలేవు. ఇది మాత్రం సత్యం సత్యం సత్యం. అందుకే దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాదుకు పదార్చనం తాదృశ్యమే కైవల్యం నది వ్యతిరేకన. నీకు దృశ్యము అదృశ్యము అని సపరేట్గా అనిపించనంత వరకు ఇది కనబడుతుంది, ఇది కనబడలేదు అని భ్రాంతి మనకు ఉంది కదా. ఆ స్థితి రాకూడదు. నాకు అంతా కనబడుతుంది. ఆ స్థితి వచ్చే వరకు అంతా కనబడుతుంది. అంతా నాకు సత్యమే గోచరం అవుతుంది అర్థం అండి. ఇక్కడ దృశ్యమేమో అంటే మంచి చెడు అనిపిస్తుంది, నీకు మంచి చెడు అనిపించకూడదు. అంతా సమానత నీకు కనిపించాలి. అంతవరకు నీ గురువు యొక్క సేవ కావాల్సిందే. అంతవరకు నువ్వు గురువు అనుగ్రహం పొందాల్సిందే. అంతవరకు గురు కటాక్షం నీకు కావాల్సిందే. ఆయన కటాక్షం లేకపోతే 3 ఉంది, కానీ దానికి వెలగడానికి మార్గం ఏమిటి? గురువు యొక్క కృప. ఆ కృపే జ్ఞానం అనేది మనం గుర్తుపెట్టుకుంటే, మనం ఎంత చదివినప్పటికీ కూడా, ఇది శాస్త్రాలు వల్ల వేసినప్పటికీ కూడా ఆయన కటాక్షం అనేది లేకపోతే అవన్నీ నిష్ప్రయోజనము. నేను తీర్థయాత్ర చేశా, నేను సత్సంగాలు కొన్ని వేల మంది చెప్పా, అనేక పాండిత్యం నాకు ఉంది, కానీ సంస్కరణ లేదు, నిరుపయోగం. అందుకే ఆయన మాట మనకి పాట కావాలి. ఆయన మాటే మనకి పాట. ఆ బాటలో పయనిస్తూ అందరికీ మార్గదర్శనం కావాలి. నువ్వు చెప్పబడ్డా నేను ఆ బాట పోతానని, నువ్వు నడిచే బాటలోనే, నడకలోనే, నడకలోనే, ఆలోచనలోనే అందరికీ ఆదర్శప్రాయుడిగా నువ్వు నిలవగలగాలి. అది మహాత్ముల యొక్క వృత్తాంతం అంతా కూడా. వీరబ్రహ్మంగారాన్ని చూసుకోండి, లేకపోతే త్యాగయ్యను చూసుకోండి, అన్నమయ్యను చూసుకోండి, రామదాసును చూసుకోండి, మంత్ర రాఘవేంద్ర స్వామి చూసుకోండి, గులమూడి వెంకట ఏమన్నాడు? నన్ను చూసి నేర్చుకోండి అన్నాడు ఆయన. ఈ బాబాయ్ నావని అన్నాడు, నన్ను చూసి నేర్చుకోండి అన్నాడు. అది ఏం నేర్చుకోవాలి? తాడేదుల్లో దిగు తాగడమా? నిరంతరము ఓం నారాయణ ఆది నారాయణ భగవంతుని స్మరిస్తూ ఉండడం. రెండవది పరోపకారం మితం శరీరం. అంతే కదా, వెంకటేశ్వరం చేసింది అదే కదండి. ఎక్కడ వాన లేదో, ఎక్కడ పశువులు చచ్చిపోతున్నాయో వాళ్ళు పిలవకుండా పరిగెత్తాడు. అది ఆయన చూసి నేర్చుకోండి. వెంకటేశ్వర భజన చేసుకోవడం, వెంకటేశ్వర గుడికి వెళ్ళడం, వెంకటేశ్వర దేవుడు చేసుకోవడం కాదండి. నన్ను చూసి నేర్చుకోండి అన్నాడు కదా, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మాస్టర్ గారు చెప్పిన విధానం, అదే బాబా చెప్పిన విధానం, అదే దత్తాత్రేయ చెప్పిన విధానం. ఇదే గురుజస్తుల లాస్ట్ 52 అధ్యాయులు ఏ రాస్తాడండి? వాడు నామదారు తన్మయత్నం వచ్చి అందరూ ఉత్తమ
శ్రేయస్సు పొందాలని గురువు యొక్క కోరిక. ఆ మాట నడుస్తున్న మనమందరం కూడా అలా అనుసరించాలి. అంతేగాని నీ పాటి నువ్వు తన్మయత్వం నిర్ణయం సిద్ధి పొందే కాదు అని గురు చేతిలో లాస్ట్ అధ్యాయంలో చెప్పబడింది కదండి. గురువు అభీష్టం నెరవేర్చడమే మన కోరిక కావాలని చెప్పారండి. గురువు యొక్క అభీష్టమే మన అభీష్టం కావాలి. అంతేగాని నేను తెలుసుకునేసానండి, నా పాటికి హ్యాపీగా ఉంటాను అనేది ఆయన అభీష్టం కాదు. మన శంకరాచార్య ఎందుకు 3 సార్లు కన్యాకుమారి కాశ్మీర్కి ఎందుకు తిరిగాడు? ఆయన అవసరం కాశ్మీర్కే కదండి. ప్రతి ఒక్కటి కూడా మన ఇక్కడ గ్రహించవలసిందంటే వారి అభిష్టమే మన అభిష్టం కావాలి. వారికి ఏదైతే ఇష్టం లేదో అది నాకు ఇష్టం ఉండకూడదు. అది రుచిలో కాదు, వంటలో కాదండి. ఇక్కడ మాట ఆట అన్నింటిలో కూడా ఆయన అభిష్టాల ప్రకారం నడుచుకుంటున్నాను లేదని చెప్పేసి ఎవరికి వాడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. నేనున్నాను మీరే చెప్పడానికి నేనెవరినండి? నేనున్నానో చెప్పవలసింది ఆయన. అందుకని ఆత్మోద్ధారణ నిన్న సత్బోధాల సత్సంగం. ఆత్మోద్ధారణ అంటే ఇది. నిన్ను ఉద్ధరించుకో. ఇతరుల కోసం ఉద్ధరింపబడాలి. ఇతరుల కోసం ఏం చేసేది? నువ్వు ఉద్రవం పడితే చాలు. మనం ఉద్రవం పెడితే మన యొక్క నడత ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా ఇతరులు ఉద్రమపడతారు. నేను డబ్బా కొట్టుకోబడ్డా, నేను మారాను అని, నేను ఉద్రమపడ్డానని సంగతి. నేను మారాను ఉద్రమపడ్డాను అనుకుంటే వాడు డబ్బా కొట్టుకున్నా అంటే వాడు అసలు మారాడని అర్థం అంతే. లేదా ఇతరుల మెప్పు కోసం మారాడని అర్థం. రెండు ఉంటుంది. వాళ్ళ మెప్పు కోసం నేను మారాను అంతే కదా, నా కోసం నేను మారలా. ఈ విధానం అంతా మనకు అందించిన సాయినాథుడు ఈరోజు విజయసేన రోజు చూడండి, విజయదశమి 9 రోజులు గడిచిపోయినాయి. 9లో నవవేద భక్తి సంఖ్యలో సంపూర్ణంగా ఉన్నతి పొందిన తర్వాత నీకు విజయం చేకూరుతుంది. అదే దసరా అనే పదంగా చెప్పుకున్నాం. దస్ హరా 10ని హరించాలి, దాన్ని నరికి పారేవాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఆ ఆలోచన నరకాలి. అంతేగాని చేతులు నరుకోమని కాదండి. జ్ఞానేంద్రియాలు దాన్ని నరుకు, అది ఇటు పోతుందో పోబాక అడ్డుకట్టు పోయి. అదే కర్మేంద్రియాలు పోతుంది, అడ్డుకట్టు పోయి. అదే రావణాసురుడి 10 తలలు నరకడ యొక్క ఉద్దేశమే అదే. ఈరోజే రావణ సంహారం జరిగిందని అంటుంటారు. దాని వల్ల ఏదో హోలీ పండుగ చేసుకుంటారు అంటారు. అంటే రావణాసురుడు రావణ బ్రహ్మ, మరి ఎందుకు 10 తలలు? ఆ 10 తలలో జ్ఞానానికి ఆదరించలేకపోయాడు. ఎందుకంటే ఆత్మలింగానే ఆత్మలింగం పొందాడు. సినిమా చూసాం కాదండి. కొండ పైకి లేకపోతే తన పేరు తీసి దాన్ని వాయించాడండి. చిన్న గాయమే తట్టుకోలేము మనం. మరి ఎంతటి భక్త తాత్పరుడు రావణాసురుడు. ఎంత భక్తులు కూడా పుణ్యం చెప్పుకున్నాం. సత్యం ధర్మం క్షీణిస్తే అదొకటి పాలాలి. ఎంత వండి ఎలా వండి విషయం ఎంత కావాలి? ఒక గంపెడు పోయిపోయిన పాలల్లో విషం దగ్గర పక్కన పెడదాం. పాలలో ఒక చిన్న ఉప్పుకెళ్ళి వేయండి, ఏమవుతుంది? అంతే. అలాగే మనుషులు గాయపడతానికి 4-5 మాటలు పడలేదండి. ఒక్క మాట చాలు గాయపడటానికి, చాలు. వాడి జన్మలు మర్చిపడి ఉంటాడు. ఇన్ని విషయాలు బాబా చంద్ర స్పష్టంగా చెప్పాడంటే ఇంత వివరంగా మనకు అందించిన వాడు భరద్వాజ మహర్షి గారు. నిజంగా ఇంత వివరణ ఆయన ఇవ్వలేకపోతే మనం కూడా బాబా జరుగుతుంది, బాబా దేవుడు అంతవరకే పరిమితమై ఉండేవాళ్ళం. కానీ మన జీవితానికి అన్వయం చేసుకోలేకపోయి ఉండేవాళ్ళం. ఎంత ఆధ్యాత్మిక ఎదిగిన ఉపయోగం లేదు. ఆధ్యాత్మికత లౌకికము 2 కలిస్తేనే నిజమైన జీవితం. లేకపోతే ఆధ్యాత్మికంగా బతుకుతున్నావు, లౌకికంగా బతుకుతున్నావు అంతే. నువ్వు జీవించాలి. ఇటు ఆధ్యాత్మికంగా, ఇటు లౌకికంగా 2 సమన్వయం చేసుకుంటూ పోవాలి. అదే భగవద్గీత కృష్ణుడు చెప్తాడు, కర్మస కౌశలం అంటాడు. అంటే అర్థం ఎందుకు చెప్పాడు? నువ్వు చేసే పనులు నేర్పడతలు ఉండు, నువ్వు చేసే పనులు నేర్పడతలు ఉండాలి. ఎదుటి వాడు మెప్పించే విధంగా కాదు, దాన్ని సక్రంగా చేసుకుంటూ ఇతరులకి బాధాకరం లేని విధంగా నడుచుకో. అది కర్మస కౌశలం. ఎందుకన్నా పదం ఈ పదాన్ని సుబ్రహ్మణ్య గారు పదే పుస్తకం రాస్తాడండి. నాలుగు మాస్టర్లో కర్మస కౌశలం కర్మస రాస్తూనే ఉంటాడు. ఆయన కర్మస కౌశలం ఆచరించాడు కాబట్టి ఏ విషయంలో ఆయన రాజీ పడలేదండి. శరీరం కుషించిపోతున్నప్పుడు కూడా సుబ్రహ్మణ్య వంటిలో ఏమి రాజీ పడలేదు. తన ధర్మం ఏదో, తన సత్యం ఏదో, తన కర్మ ఏదో ఆ పని చూసుకుంటూ వచ్చాడు. అదే మనకి బాబా చెప్పింది. ఆ బాబా చెప్పింది మాస్టర్ గారి ద్వారా సుబ్రహ్మణ్య గారు ఉన్నారు. ఆయన సద్గతి పొంది ఉంటారేమో. పొందాలని మనం ఎలా చెప్పగలం? చెప్పేదానికి మనకు ఆధారం లేదు.
అంత జ్ఞానం మనకి లేదు, అది ఉన్నారేమో అని మనం భావించాలి. ఇక్కడ అటువంటి సాయినాథుని యొక్క తత్వాన్ని హృదయపరంగా గుండెలో నింపుకుంటూ 16 ఉపచారాలతో ఆయనకి పూజ ప్రారంభిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.